ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటుగా జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవి ఖాయమైంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు స్వయంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాల్ని బట్టి 25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 24 మందే ఉన్నారు. మిగిలిన ఆ పదవి నాగబాబుకు దక్కబోతోంది. కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీకి 20, జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవాలనే నిర్ణయంతో ఆయనకు ఏ శాఖ ఇస్తారనే చర్చ జరుగుతోంది. అయితే నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ శాఖ బాధ్యతల్ని మంత్రి కందుల దుర్గేష్ చూస్తున్నారు. ఈ శాఖ అయితే నాగబాబుకు బావుంటుందని, ఈ శాఖ బదిలీ సులభంగా ఉంటుందన్నారు. నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తే అటు ఇండస్ట్రీ, ఇటు ప్రభుత్వానికి వారధిలా ఉంటారని భావిస్తున్నారట. అలాగే గనుల శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు, ఏ శాఖ ఇస్తారన్నది అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. వాస్తవానికి నాగబాబు సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా అనకాపల్లి సీటు సీఎం రమేష్కు కేటాయించడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం బాధ్యతల్ని నాగబాబే చూసుకున్నారు. ప్రచారం నుంచి గెలుపు వరకు బాధ్యతల్ని తన భుజాలపై వేసుకుని నడిపించారు. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే చర్చ జరిగినా ఆయన మాత్రం తాను రేసులో లేనని చెప్పారు. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కుతుందని భావించారు. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో అది నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ రాజ్యసభకు కూడా నాగబాబుకు అవకాశం దక్కలేదు. చివరికి ఆయనకు ఏపీ క్యాబినెట్లో బెర్త్ దక్కబోతోంది.